దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 30th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 37వ అధ్యాయము 11వ వచనము. Psalm number 37 and verse 11. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమిని స్వతంత్రించుకుందరు. ఇక్కడ భూమిని కంట్రోల్ తీసుకుంటారు. ఎవరంటండి భూమిని కంట్రోల్ తీసుకుంటారు? దీనులు. చాలా జాగ్రత్తగా గమనించాలి. భూమి మీద జీవిత పరిస్థితిని, భూమి మీద ఉన్న పరిస్థితుల్ని నీ కంట్రోల్లో నువ్వు తీసుకోవాలంటే ఇక్కడ అవసరత దీనులు. You have to be meek, you have to humble yourself. దీనులు మాత్రమే భూమిని స్వతంత్రించుకుందరు. గర్విష్ఠులు కానే కాదు. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు భూమి మీద జీవిస్తున్న నీవు, ఈ భూమి మీద అనేక పరిస్థితులతో పోరాడుతున్న నీవు, ఈ భూమిని స్వతంత్రించుకోవాలంటే నీవు దీనత్వము కలిగి ఉండాలి. Now, let me read this in English. Psalm number 37 and verse 11. But the meek shall inherit the earth and shall delight themselves in the abundance of peace. The meek shall inherit the earth. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతోమంది ఈ భూమి మీద నాయకులుగా పరిపాలన చేస్తున్న వారుగా ఉన్నారు. కానీ ఈ భూమి చివరికి ఎవరికి చెందుతుందో తెలుసండి? దీనులకే చెందుతుంది. हिंदी में पढ़ेंगे. भजन संहिता 37 चैप्टर और 11th वचन पढ़ रहे हैं. परंतु नम्र लोग पृथ्वी के अधिकार होंगे और बड़ी शांति के कारण आनंद मनाएंगे. नम्र लोग भूमि के अधिकार होंगे. नम्र लोग के से ही भूमि में हर चीज चलेगा आने वाले दिनों में. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మనము దీనులుగా ఉంటే మనము మోసపోతాం. మనం దీనులుగా ఉంటే ప్రజలు మనల్ని వాడేసుకుంటారు. కాదండి, జాగ్రత్తగా గమనించాలి. ఇట్స్ అన్ ఇల్యూషన్. దేవుని వాక్యము సత్యమైనది. దేవుని వాక్యము దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే వారు స్వతంత్రించుకుంటారు. కనుక దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విషయాలు ప్రతిదీ దీనులుగా మనం దాన్ని అంగీకరించాలి. అప్పుడు భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితిని నువ్వు కంట్రోల్ తీసుకోగలవు. ఆరోగ్య పరిస్థితి, ఫైనాన్షియల్ పరిస్థితిని యూ కెన్ టేక్ కంట్రోల్. ప్రయాణము యూ కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్. ఈరోజు భూమి మీద నువ్వు అనుకున్నట్టు జరగకపోవడానికి, పరిస్థితుల్లో నువ్వు కంట్రోల్ తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దీనత్వం లేనందువలనే. మనము కనుక్కోవాలి, దేవుని అడగాలి, సహాయం అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము దిద్దుకున్నట్లయితే మనము దీనత్వాన్ని ప్రేమిస్తున్న వారము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భూలోకాన్ని స్వతంత్రించుకునే ఆశ, కోరిక నీలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడేవయ్యా. అవును తండ్రి, నాయన తండ్రి, దేవా తండ్రి, దేవుని రాజ్యము, దేవా తండ్రి, ప్రభా నాయన తండ్రి, రక్షకుడా, నీ రాజ్యము యొక్క ప్రభావంలో మేము నడుటకు సహాయం చేయండి నాయన. నీ రాజ్యం యొక్క ప్రభావంలో మేము ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేయవాడివయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మేము పరిస్థితులను మేము స్వతంత్రించుకోవాలి ప్రభా. దేవా తండ్రి, క్రైస్తవులుగా నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా నాయన తండ్రి, ఏ పరిస్థితి నాయన మమ్మల్ని అధిగమించి ఉండరాదు ప్రభా, సహాయం చేయండి. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రతి పరిస్థితిని స్వతంత్రించుకుంటూ సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారిని
ప్రభాని వారి చదువులో మీ తోడు దయచేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు ఇస్లామిక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనడికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.